నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. హలో ఎన్ఆర్ఐ. ఈరోజు మన హలో ఎన్ఆర్ఐలో ఉన్నారు. ఎవరో పేర్లు చెప్పే ముందు వాళ్ళ ఇంటి పేర్లు చెప్తే బాగుంటుంది. అవి సుడిగాలి అని ఇంటి పేరు ఒకరికి అయింది, గెటప్ అని ఒకరికి అయింది. వాళ్ళ సుడిగాలి సుధీర్, అదేవిధంగా గెటప్ శ్రీను. ఈ ఇంటి పేర్లు చెప్తేనే అర్థమైపోయి ఉంటుంది ఆంధ్ర ప్రేక్షకులందరికీ వాళ్ళెవరో. వాళ్లే సుడిగాలి సుధీర్ అండ్ గెటప్ శ్రీను, జబర్దస్త్ ఫేమ్స్ వీళ్ళిద్దరూ ఈరోజు మన హలో ఎన్ఆర్ఐలో ఉన్నారు. ఎన్ఆర్ఐస్ ఎవరైనా సరే ఇక్కడ కాల్ చేసి వాళ్ళతో మాట్లాడి కాసేపు సరదాగా నవ్వుకోవాలి అనుకుంటే కనుక కాల్ చేయొచ్చు. హలో సుధీర్ అండ్ శ్రీను. హలో అండి. మొత్తానికి ఇంటి పేర్లు మార్చుకున్నారు. మీ అసలు ఇంటి పేర్లు ఏంటో ఒకసారి చెప్తారా ఫస్ట్గా? మా ఇంటి పేరు బొడ్డుపల్లి. ఓకే, గుర్తుందా? ఓకే, ఎనీవే ఫస్ట్ శ్రీను మాట్లాడదాం. ఎలా అసలు కెరియర్ స్టార్ట్ అయింది? కెరీర్ అంటే స్టార్టింగ్లో ఎప్పుడో క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మీడియాలో పనిచేశానండి. ఫస్ట్ ఇండస్ట్రీకి ఆర్టిస్ట్గా అవుదామని వచ్చాను. ఆఫీసుల చుట్టూ తిరిగి సరే ఫస్ట్ ఎక్కడ కనిపించాలి అని చెప్పి మీడియా సైడ్ వచ్చాను అనమాట. సో మా ఇలాగే న్యూస్ ఛానల్స్లో పనిచేస్తూ అలా 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 జబర్దస్త్ సినిమాలు అంతే. సుధీర్ నాది అంత అంటే ఇలాగ మీడియా అలా ఇలా అనుకోలేదు. చాలా పెద్ద స్టోరీ. చాలా పెద్ద స్టోరీ అండి. ఆ స్టోరీ కొంచెం బ్రీఫ్గా అంటే నా కెరియర్ నార్మల్. నేను స్టార్టింగ్ మెజిషియన్ని, మ్యాజిక్ చేసేవాడిని. దాని తర్వాత లేటర్ ఆన్ గేమ్స్ జాకీగా మారిన తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్ చేశాను. ఇంకా అలాగా అనుకోకుండా జబర్దస్త్లోకి రావడం మా మమ్మీ కోరిక మాట, నేను యాక్టర్ అవ్వాలి అని చెప్పాను, నన్ను సిల్వర్ స్క్రీన్ మీద చూడాలని చెప్పాను. సో అనుకోకుండా ఫుల్ఫిల్ అయింది. అయితే సుడిగాలి అని ఎందుకు వచ్చింది? సుడిగాలి ఎందుకు వచ్చిందంటే అది నాకు తెలియదు బేసికలీ. ఇలా టీమ్స్ అనుకున్న ఫస్ట్ నేను వేణున్న టీంలో చేశాను, వేణు వండర్స్ టీంలో. దాని తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ దాంట్లో చేసిన వాళ్ళు ఎవరా అని చెప్పి బాగా వాళ్ళని టీం లీడర్ చేద్దాం అనుకున్నారు. నేను ఫస్ట్ నుంచి వేణున్న దాంట్లో చేస్తున్నాను. వేణున్నలు వెళ్ళిపోయి ఒక 10 ఎపిసోడ్స్ ముందు ఈడొచ్చాడు. సో లెక్క ప్రకారం నేను ఫస్ట్ ఈడిగా వచ్చింది ఫస్ట్ ఆఫర్. సీనుకే వస్తే నేను చేయను, నేను వేరే ఛానల్లో చేస్తున్నాను, సుధీర్ పెట్టుకో అన్నా అని చెప్పి అన్నాడు స్టార్టింగ్. నేను ఫస్ట్ నుంచి కంటిన్యూ అవుతున్నా. లాస్ట్ 10 ఎపిసోడ్స్లో వచ్చి క్రెడిట్ మొత్తం కొడిసాడు. అక్కడ టీమ్ లీడర్ ఎవడొస్తారా అనే దీని దగ్గర ఈడ నేనా అని అనుకున్నారు అనమాట. బట్ యాక్చువల్లీ ఫస్ట్ నుంచి చేస్తున్నాను కాబట్టి నన్ను టీమ్ లీడర్ అనుకున్నారు. సో టీం పేరు ఏంటి అని చెప్పానంటే ఏదో స్మైల్ సుధీర్, సెటర్ సుధీర్ అయ్యో ఇంగ్లీష్ పేర్లు అయ్యి చెప్తుంటే అవన్నీ కుదరవు, మేము ఏదో ఒకటి పెడతాను లేని డైరెక్షన్ టీమే పెట్టారు మాట. సుడిగాలి అక్కడికి వెళ్ళేదాకా తెలియదు నాకు కూడా. సుడిగాలి ప్రాస కోసం అంతే అండి. వేణు బాబా అలా. ఓకే, సుడిగాలి సుధీర్ ప్రాస కట్టేది నా విషయంలో. గెటప్ సీను అంటే అసలు ఏ గెటప్ వేసినా సీనుకి యాప్ట్ అయిపోద్ది కదా. గెటప్ అంటే నాడు కదా. అవునా? మరి దట్ ముసలి గెటప్ బాగా సూట్ అవుద్ది అనుకుంటా. అంటే ఏజ్ అలా ఉంది కానీ సపోర్ట్ చేస్తుంది. వదిలేరా, ఎందుకు నీకు అంత శ్రమ ఏమనరా, వేసుకుంటా నాకు నేను ఎందుకు. మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటా కదా. బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి? సిన్స్ 8 years 9 years అయితే 8-9 years నుంచి ఫ్రెండ్స్ మేము. అనుకోకుండా రూమ్మేట్స్ మాట. రూమ్మేట్స్ కలిసి తిన్నాం, మాకు తినిపించేవాడు, వండి పెట్టేవాడు, అమ్మలా చూసుకునేవాడు. ఫ్రెండ్షిప్ సడన్ గా నా ఫ్రెండ్ని పరిచయం చేస్తే దాన్ని సైడ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇలా అన్ని చాలా జరిగినాయి. రిలేషన్ అటు ఇటు చాలా. ఫ్రెండ్షిప్ గురించి అడిగారా? మ్యారేజ్ అలా చేసిన ద్రోహాలు కూడా చెప్పాలి. మ్యారేజ్ అలా చేసుకున్నావు, ఏ అమ్మాయిని చేసుకున్నావు అడిగితే ఇవన్నీ చెప్పొచ్చు. ఫ్రెండ్షిప్ గురించి అమ్మంటే నా ఫ్రెండ్ పరిచయం చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు అంటే ఏంటి, నేనేమో లేపుకెళ్ళిపోయినట్రా చెప్పాను కదా, అందుకే చెప్పాలి కదా. ఎప్పుడు ఎవరిని పరిచయం చేయలేదా మరి? ఎందుకండి పరిచయాలు బాగానే ఉంటాయి మంచిగా. పరిచయాలు అసలు అంటే పరిచయం మీన్స్ అంటే అందరితో బాగుంటాం. అంటే వీడిగా నేను కానీ జబర్దస్త్ అందరూ బయట అర్థమైంది. అయితే జబర్దస్త్ లోకి వచ్చేటప్పటికి అంటే ఫ్రెండ్షిప్ పక్కన పెట్టేసి సీరియస్ గా ఇప్పుడు టీమ్ లీడర్ మీరు కాబట్టి ఎలా ఉంటుంది? తను ఏమన్నా చెప్పాల్సిన అవసరం ఉందా? అసలు జీనియసా, సీనియర్ మోస్ట్? నాకు తెలిసి అంటే మిగతా టీమ్స్ గురించి నాకు పెద్దగా తెలియదు. పర్సనల్గా ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వం, ఎప్పుడైనా జబర్దస్త్ సెట్స్లో కలిస్తే మాట్లాడడం, లేదంటే ఇంకెక్కడ బయట మాట్లాడడం. మా టీంకి వచ్చేసరికి స్పెషాలిటీ ఏంటంటే అసలు నేను ఎప్పుడు లీడర్లో బిహేవ్ చేయను. ఓకే, నేను ఎప్పుడు లీడర్లో బిహేవ్ చేయను. నా పని ఏంటి, నేను యాక్ట్ చేయాలి, యాక్ట్ చేసుకుంటాను. వీడి పని ఏంటి, స్కిట్స్ ఐడియాలజీ ఇవ్వాలి. సో వీడి ఐడియాస్ ఇస్తూ ఉంటాడు, వీడికి వచ్చిన థాట్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు స్కిట్స్ మీద.
రామ్ ప్రసాద్ పని ఏంటి వాడు స్కిట్స్ రాయాలి అంతే, ఎవడ పని అది చేసుకుంటాను తప్ప రే నేను లీడర్ని ఏంటి నువ్వు టైంకి రావాలి నువ్వు ఏంటి చేస్తున్నావు ఇంకా ఏళ్ళని అంటారు ఏంటంటే టైంకి రావట్లేదు ప్రాక్టీస్ చేద్దాం అని చెప్పి నేను లాగుతారు నన్ను. సో అలాగ మా టీంకి ఎప్పుడు నేను లీడరు లేదంటే వీడికి గెటప్ చేశాడు కాబట్టి వీడు ఫేమస్ కాబట్టి అరే నేను చెప్పింది తినాలి నువ్వు ఏంటి నువ్వు మాట నేను అలాగే ఉండదు మాట. వి గో ఆన్ మ్యూచువల్ కోఆర్డినేషన్, ఎవడ పని అది చేసుకుంటారు. కూరలో సాల్ట్ ఒక పెప్పర్ ఈ టైప్ ముగ్గురు అలా ఉంటాం అనమాట. దేని పని అది చేసుకుంటారు. కానీ ఏది డామినేట్ చేయదు ఐడియాస్ కర్రీలో. ఆ క్రియేటివిటీ అంతా ఎలా వస్తుందో ఒకసారి ఒక కాలర్ తర్వాత చూద్దాం. Yeah. యుగండా నుంచి కాల్ చేశారు సాయి గారు. హలో సాయి గారు. హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ అన్న, సుధీర్ అన్న, నమస్తే. అన్న నమస్తే అన్న, చెప్పండి అన్న ఎలా ఉన్నారు? బాగున్నా అన్న. బిలేటెడ్ హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ సంక్రాంతి అన్న. నేను ఈ సినిమా చూశాను, నేను శైలజ. నేను సరే అయ్యా చెప్పండి. మీరు శైలజ గారు కూడా చూసారా మీతో పాటు? సినిమాలో కామెడీ పెట్టండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా బాగుంది. మీరు రామ్ గారి ఎంపిక చేశారు. అవునండి. అన్న గెటప్ సీన్ అన్న బాగున్నా? బాగున్నా సాయి అన్న, బాగున్నారా? బాగున్నా అన్న. ఎలా ఉన్నారే, ఎలా చేసుకున్నారు పండుగలు, హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంతా బాగా చేసుకున్నారు అక్కడ? దూరం నుంచి కాల్ చేశారు కదా. లేట్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకు సుడిగాలి అన్న అంటే నాకు చాలా ఇష్టం, మీ టీం అంటే. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుధీర్ అన్న, అన్న చెప్పండి అన్న. చాలా చాలా థ్యాంక్స్, విన్నానే వినపడింది మా టీం అంటే చాలా ఇష్టం అన్నారు. చాలా హ్యాపీ, చాలా సంతోషం. మీరు ఇంకా అలాగే జబర్దస్త్ చూస్తూ హ్యాపీగా నవ్వుకోవాలి, మిమ్మల్ని అందరూ నవ్వించడానికి ఇంకా మంచి మంచి స్కిట్స్ చేయడానికి ముందు వస్తాం. ఓకే, అయితే కామెడీ ఇలా పండించడం ఇంత అసలు ఒక్కసారిగా ఒక ప్రోగ్రామ్ రావడం జనాల్లోకి వెళ్ళడం అసలు ఊహించారా? అంటే చెప్పు Start. నా లైఫ్ అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్ మూవ్ అండి ఇది. నేను అసలు ఇటు వెళ్తాను లేదంటే ఈ రేంజ్ స్టార్డమ్లు కానీ లేదు వాట్ ఎవర్ సెలబ్రిటీ స్టేటస్ ఏదైతే ఇంత ఫేమస్ అవుతాను కూడా ఎప్పుడు నా లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే నేను ఏదో అవుతాను అని అనుకునే ఉండే తప్ప ఏమవుతాను అనేది క్లారిటీ లేదు నాకు. ఇప్పటికీ నాకు క్లారిటీ లేదు, అంటే ఇప్పటికీ సాటిస్ఫాక్షన్ లేదు. ఏదో అయ్యాం ఓకే ఇంకా అది నెక్స్ట్ లెవెల్ ఏంటి అని ఉంటుంది తప్ప అది ఏమవుతానో ఫైనల్ టార్గెట్ నాకు తెలియదు అన్నమాట. బట్ అంటే శ్రీనుకు ఉండొచ్చు. నేనైతే చిన్నప్పటి నుంచి కూడాను అవ్వాలి, టీవీలో కనిపించాలా సినిమాలో కనిపించాలా పక్కన పెడితే కనిపించి నన్ను గుర్తుపెట్టాలి 10 మంది నన్ను సపరేట్గా చూడాలి అలా అనుకునేవాడిని చిన్నప్పటి నుంచి. ఆ ఉద్దేశంతోనే వచ్చేసాను. ఫస్ట్ టీవీలో కనిపిస్తే చాలు, ఒక్కసారి కనిపిస్తే చాలు నా ఫేస్ టీవీలో చూసుకోవాలి అనుకున్నాను. అది కాస్త వారం 2 సార్లు. ఓకే, కానీ అంటే ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ మీ టీం అనేది అక్కడ పెర్ఫామ్ చేసిన తర్వాత ఎలా ఉంది, ఆ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే ఫస్ట్ ఎపిసోడ్ చేస్తున్నప్పుడు అంటే యాజ్ అ కంటెస్టెంట్ చేసినప్పుడు నాకు పెద్ద అనిపించలేదు ఇన్ ద సెన్స్ చిన్న టెన్షన్ ఉంది. ఎందుకంటే అందరూ పెద్ద పెద్ద వాళ్ళు, వేణన్న, ధనరాజ్ అన్న, రగన్న వీళ్ళందరూ సీనియర్స్ నాకు. సో వాళ్ళ ముందు నేను పర్ఫామ్ చేయాలి. నాగబాబు గారు ఉన్నారు, రోజా గారు ఉన్నారు, ఫస్ట్ టైం వెళ్తున్నాను వాళ్ళ దగ్గరికి, ఏమైద్దా ఏంటనే ఒక చిన్న దీంట్లో భయంలో ఉండేవాడిని. 1-2 ఎపిసోడ్స్ చేసిన తర్వాత కొంచెం ఫ్రీ అయ్యాను. నేను టీమ్ లీడర్గా స్టార్ట్ అయినప్పుడు మట్టికి ఒక భయం, ఒక రెస్పాన్సిబిలిటీ. ఆల్మోస్ట్ వీళ్ళందరూ మా సీనియర్స్ అందరూ దాన్ని తీసుకెళ్ళి ఒక షోని ఎక్కడో తీసుకెళ్ళి పెట్టారన్నమాట. సో నేను లీడర్ అయిన తర్వాత అంటే కెన్ రీచ్ ద స్టాండర్డ్స్ వాట్ దే హ్యావ్ సెట్ దేర్ అని చెప్పని ఒక చిన్న ఫీలింగ్లో ఉండేవాడిని. బట్ ఐ హ్యావ్ గాట్ ఎ వెరీ బెస్ట్ టీమ్ ఇన్ జబర్దస్త్ దట్ ఐ కెన్ ప్రౌడ్లీ సే. నేను నా జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ టీమ్స్ అన్నింటిలోని ఐ హావ్ గాట్ ద బెస్ట్ టీమ్ అండ్ టీమ్ మెంబర్స్. అవును, అంటే అందరూ కూడా ఇప్పుడు మూవీస్ లో కూడా యాక్ట్ చేస్తున్నట్టున్నారు. అందరూ జబర్దస్త్ లో ప్రతి ఆర్టిస్ట్ సినిమాలో కనిపిస్తున్నారు. ఎందుకంటే అక్కడికి వచ్చే వాళ్ళే ఫిల్టర్ అయ్యి మంచి ఆర్టిస్టులు వస్తారు జబర్దస్త్. నిజంగా పెద్ద జబర్దస్త్ అనేది ఒక ఇన్స్టిట్యూట్. ఒక క్యారెక్టర్ ఒక ఆర్టిస్ట్ కావాలంటే డైరెక్ట్ గా వాళ్ళు వీళ్ళు మాట్లాడి ఫోన్ నెంబర్ అవసరం లేదు, డైరెక్ట్ గా మళ్ళీ ఆఫీస్ ఫోన్ చేయడం, ఆ ఆర్టిస్ట్ నెంబర్ ఇవ్వండి తీసుకోవడం. ఒక ఇన్స్టిట్యూట్ అది ఫిల్టర్ అయిపోయి ఉంటారు ఆర్టిస్టులు అక్కడ. అంతే, జబర్దస్త్ నుంచి వస్తున్నారు అంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడ మేము చేయడం వల్ల ఏంటంటే అందరికి డైలాగ్స్ లో కానివ్వండి, దీనిలో మెయిన్ డైలాగ్స్ లో మెమరీ పవర్ అందరికి బాగా ఎక్కువైంది. అంటే 2-3 పారాగ్రాఫ్స్ డైలాగ్ చెప్పాలంటే ఇంతకుముందు పట్టి చెప్పేవాళ్ళు. సో ఇది స్టార్ట్ అయిన తర్వాత కంటెంట్ చెప్తే డైలాగ్ చూసుకొని ఓకే అని చెప్పేస్తున్నాం. సినిమాలు మాకు చాలా ఈజీ అయిపోయింది అనమాట. సినిమాలకి వెళ్తే ఒక 3 pages సీన్ పేపర్ ఇచ్చినా సరే ఏదైనా ఇచ్చినా సరే అది చదువుకోవడం, ఓకే అండి రెడీ డైరెక్టర్స్ కూడా ఈజీ అయిపోద్దేమో బెస్ట్ అని. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు యుగాండా నుంచే మనోహర్ గారు. హలో మనోహర్ గారు. హలో
హలో చెప్పండి. మీరే చెప్పాలండి, మాట్లాడండి. నమస్కారం అండి సుధీర్ గారు. నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? మనోహర్ రెడ్డి. బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి, చాలా చాలా బాగున్నాను. ఓకే, గెటప్ సీను ఎలా ఉన్నారండి? గెటప్ సీన్ గారు బాగున్నా అండి. మనోహర్ రెడ్డి గారు బాగున్నారు మీరు? మేము మీ అభిమానులం అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఈ యాక్షన్ చింపేశారండి యాక్చువల్ గా జబర్దస్త్ లో. అంతా మీకోసమే సార్, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, మిమ్మల్ని నవ్వించాలి, ఆ మోటోతోనే చేస్తున్నాం. సో ఎలా ఉన్నారు సార్ ఫ్యామిలీ మెంబర్స్? అక్కడ అందరూ బాగున్నారా లేకపోతే మీరు సపరేట్గా అక్కడ ఉన్నారా? నేను ప్రస్తుతానికి మా ఫ్యామిలీ ఇండియాలో ఉంటుంది సార్. నేను ఒక్కనే ఉంటాను, అంటే ఫ్రెండ్స్ తో ఉంటున్నాను ఇక్కడ. ఓకే ఓకే సార్. సో ఫ్రెండ్ సర్కిల్ అందరూ చూస్తున్నారు సార్ జబర్దస్త్? మేము ఐటీ అండి, ఐటీలో వర్క్ చేస్తాను కదా, సాఫ్ట్వేర్. ఓకే ఓకే సార్, ఓకే సార్. సో జబర్దస్త్ చూస్తున్నారు సార్ మీరు? బాగా ఫ్రెండ్ సర్కిల్ అందరూ చూస్తున్నారు మన వాళ్ళందరూ అక్కడ? ఓకే అండి, లైన్ కట్ అయినట్టుంది. ఓకే మనోహర్ గారు, మళ్ళీ కూడా ట్రై చేయొచ్చు మీరు. సుధీర్, మీ ఓన్ ప్లేస్ ఎక్కడ? నాది విజయవాడ అండి, నా ప్రాపర్. నేను పుట్టి పెరిగిందంతా అక్కడే. హైదరాబాద్ వచ్చి ఒక 10 years అయిపోయింది, 10-11 years అయిపోయాము. 4-5 years నుంచి మొత్తం ఫ్యామిలీని అంటే ఇప్పుడు ప్రాంతానికి అనేది అసలు అడగడం తప్పితే ఇప్పుడు అందరికి అన్ని చోట్ల అభిమానులు సంపాదించుకున్నారు. ఒక హీరో ఏ రేంజ్ లో ఉండదో ఇప్పుడు జబర్దస్త్ టీమ్ కి, దట్టు ఇప్పుడు మీ సుడిగాలి టీమ్ కి కూడా అంత ఫేమ్ ఉంది. ఇప్పుడు మరో కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, న్యూయార్క్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో 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 అండి, మాట్లాడండి. రమేష్ గారు, సుధీర్ అండ్ శ్రీను ఉన్నారండి, మాట్లాడండి. హలో హలో, సుడిగాలి సుధీర్ కొడుకున్నారండి. పెళ్ళైన తర్వాత సుడిగాలి సుధీర్ కొడుకున్నారండి. సుధీర్కి పెళ్ళైన తర్వాత వెయిట్ చేయండి, అప్పుడు వస్తారు కొడుకు. చుట్టగాలి సుధీర్ కొడుకు. సుధీర్ కొడుకు కావాలండి. సుడిగాలి సుధీర్ కొడుకు లేదండి, సుడిగాలి సుధీర్ ఉన్నాడు ఇక్కడ. అయ్యో రమేష్ గారు సూపర్ అండి, బాగా చేస్తున్నారు మీరు. యాస్టేజ్ గా సీన్ లాగా మీ నెంబర్ ఒకటి పంపించండి, నెక్స్ట్ ఈయన తీసి మిమ్మల్ని పెడతాను. సుడిగాలి సుధీర్ కొడుకున్నాడు అంటే రమేష్ గారు న్యూయార్క్ నుంచి కాల్ చేస్తున్నారా? మీకు తెలిసిన వాళ్ళు ఒకసారి? నాకు తెలీదు, నాకు నిజంగా తెలీదు. రమేష్ గారు జబర్దస్త్ ఫ్యాన్ అండి. ఓకే అండి, మాట్లాడండి అయితే. సుధీర్ అంటే ఎక్కువ నేను ఎక్కువ చూసేది గెటప్ సీన్ అండి. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ సార్. రమేష్ గారు బాగున్నారా? రమేష్ గారు మీరు కూడా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవుతున్నట్టు ఆయన కూడా చెప్పరు. రమేష్ గారు చెప్పండి, ఏం చేస్తుంటారు సార్ అక్కడ? అగ్రికల్చర్ అండి. సూపర్ సూపర్ అండి. అంటే మన వాళ్ళందరూ అక్కడ చూస్తున్నారు సార్ జబర్దస్త్? ఓకే అండి, లైన్ కట్ అయింది. అందరూ షార్ట్ అండ్ స్వీట్ గా మాట్లాడుతున్నారు మంచిగా. ఓకే, మీరు ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? అది భీమవరం దగ్గర ఆకివీడు అండి. అక్కడే పుట్టి పెరిగిందంతా అక్కడే అండి. ముఖ్యంగా అటు సైడ్ ఉన్న వాళ్ళకి మరి ప్యాషన్ ఉంటది కదా. అది ప్యాషన్ అనేది పిచ్చండి బాబు, పిచ్చే ప్యాషన్ కాదు. ఓకే, ఏంటంటే సినిమాలు ఎక్కువ చూస్తారు అక్కడ జనాలు బాగా. సో అంటే ఇప్పటి వరకు ఈ ప్లాట్ఫామ్ ఉంది, జబర్దస్త్ ప్లాట్ఫామ్ ఉంది. ఇప్పుడు మూవీస్ లో ఆఫర్స్ వస్తున్నాయి, అటువైపు వెళ్ళిపోతే ఒకసారిగా ఫేమ్ అయిపోతారు. ఇప్పుడు జబర్దస్త్ పరిస్థితి ఏంటి? అంటే కొత్త టీంల కోసం వదిలేస్తారా, అది అలాగే ఆ ప్లేస్ అలాగే ఉంచుకుంటారా? అంటే చెయ్యలేనంత బిజీ అయిపోతే చెప్పలేమండి. అది రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు, కానీ సమయం ఉంది అని అనిపిస్తే కనుక కంపల్సరీ. ఎందుకంటే నెలలో 2 రోజులు షూటింగ్ ఉంటుంది మాకు ఈ జబర్దస్త్ అనేది. సో 2 రోజులు కేటాయించడం పెద్ద విచిత్రం కాదు, అది పెద్ద టఫ్ జాబ్ ఏం కాదు. సో చెయ్యాలి, ఎంత పేరు వచ్చినా ఎంత సినిమాలు బిజీ అయిపోయినా చెయ్యాలని కోరుకుంటున్నాం. మనం 30 days ఫుల్ బిజీ ఉన్నామంటే ఇంక అప్పుడు తర్వాత ఆలోచించాలి. ఒకవేళ అటు వెళ్ళిపోతే కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది, దానిలో ఉందండి. కొత్త యంగ్ బ్లడ్ వస్తుంటే కొంచెం అందరికీ అవకాశం రావాలి. ఓకే, అయితే సుధీర్ కాన్సెప్ట్ ఆలోచించేటప్పుడు మరి ఇన్ని కాన్సెప్ట్స్ తీసుకోవాలి, ముఖ్యంగా న్యూస్ రీడర్స్ని యాంకర్స్ని ఎక్కువ టార్గెట్ చేసినట్లు ఉంటుంది. ఒకళ్ళనే కాదండి, ఎవరినన్నా అందరిని ఆడుకోవడమే. న్యూస్ రీడర్ వచ్చింది, యాంకర్స్ ఉంది, నా మీద నేను చేసుకుంటాను. ఇప్పుడు ఆయన చెప్పారు సుడిగాలి సుధీర్ కొడుకు, నేను లేటెస్ట్ కిట్ చూస్తే అదే. అంటే ఇక్కడ బేసికల్లీ మీరు అడిగిన సరదాగానే, బట్ జనరల్ చెప్తున్నా అన్నమాట, ఇన్ జనరల్ చెప్తున్నాను. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చేసినా, లేకపోతే ఇంకేదో ఒక యాంకర్స్ మీద చేసినా, లాయర్స్ మీద చేసినా, ఏ డిపార్ట్మెంట్ అయినా అండి, వాట్ ఎవర్ ద ప్రొఫెషన్ ఇస్, ఇట్ ఈస్ ఆల్ ఓన్లీ టు మేక్ పీపుల్ లాఫ్ అంతే. వాళ్ళు నవ్వుకోవడానికి చేస్తాం తప్ప
మాకు యాంకర్స్ అంటే నిజంగా కక్ష, టీవీ న్యూస్ రీడర్స్ అంటే ఏదో కుళ్ళు మాకు బట్ లేదు మేము నవ్వుకుంటాం, అందుకే అడుగుతున్నాను what, like- ఎక్కువ ఎందుకు ప్రతి విషయంలో కామెడీ ఉంటుందండి. ఏదో కాన్సెప్ట్ వస్తూనే ఉంటుంది. బయట చూసే రెస్టారెంట్ కానివ్వండి, సినిమా థియేటర్ కానివ్వండి, ఏదైనా అలా ఆలోచిస్తే ఏదో ఒకటి దాని మీద వస్తూ ఉంటుంది. సో అలాగే ఆలోచిస్తాం, అలాగే బట్ అంటే ఫైనల్ ఎవరు చేస్తారు? మీరు అంతా కూర్చొని అందరం team లో? కూర్చొని డిసైడ్ ఎవరు ఇందులో అంటే చెప్తున్నాం కదా, లీడర్షిప్ అనేది అక్కడ మా టీంలో బేసికలీ లేదు. మా టీంలో ఉండేది అంటే మ్యూచువల్ కోఆర్డినేషన్, ఎవడ పని అది చేసుకుంటూ వెళ్తాడు. ఒకడికి ఏదన్నా ఒకటి నచ్చలేదు అని చెప్పానంటే మిగతా ఇద్దరు దాని ఇప్పుడు నాకు ఇది నాకు ఇది నచ్చలేదు ఇంకోటి ఏదైనా ఆలోచించంటే వీడు వెంటనే ఇప్పుడు ఇన్ని ఎపిసోడ్ చేసాం, ఆల్మోస్ట్ 200-300 ఎపిసోడ్ చేసాం. ఇదేంటి 200-300 ఐడియాలు ఇచ్చినట్టు నాది ఐడియా బాగాలేదని ఎందుకంటే వీడు ఇది చేస్తే ఏమైంది చెయ్యి అని చెప్పని అండవు. కూర్చొని ఇంకోటి ఆలోచిస్తాడు, అవునా బాగాలేదా, ఓకే బా వద్దురా ఇంకోటి ఆలోచిద్దాం. రామప్రసాద్ గారు రాస్తాడు, అరే నాకు ఎందుకు అది నచ్చట్లేదు, మంచి బాగాలేదు కొంచెం మార్చు అని అంటే 2-3 రకాలుగా రాసి చెప్తాడు. అంతే అలా ఉంటుంది తప్ప నచ్చలేదు అని చెప్పి నీ గోల్కి వెళ్ళి ఏంటి నువ్వు చెప్పేది నాకు తోక, నేను చేస్తున్నాను, నేను 2 రోజులు చెప్పాను, నేను ఇన్ని ఎపిసోడ్ రాసాను నాకు చెప్తా, అయ్యే ఉండవన్నమాట. ఓకే విల్ గో ఆన్ ఎ గుడ్ కోఆర్డినేషన్, దట్ ఈస్ ద సక్సెస్ ఫార్ములా. ఓకే అంటే నిజంగా జంధ్యాల గారే అసలు ఉండుంటే గనక మీ అందరితో మూవీ తీసేసి ఉండేవాళ్ళు. నిజంగానండి. జంధ్యాల గారు కానివ్వండి, ఈవీవి గారు కానీ సరే, ఈవీవి గారు ఈ విషయంలో అయితే బాగా వాడుకునేవారు నాకు తెలిసి. ఎందుకంటే ఇద్దరినే మిస్ అయ్యాం. బట్ జంధ్యాల గారు అంటే మా ఏజ్ వాళ్ళని అందుకునే, అంటే అప్పటికి ఆయన బాగా అందుకోవడం అంటే వయసు పరంగా చూసుకుంటే ఆయన అప్పటికి బాగా ఏజ్ అయిపోయింది కదా జంధ్యాల గారికి. ఈవీ గారు అంటే ఇంకా కొంచెం ఫామ్ లో ఉన్నారు కాబట్టి అప్పటికి. బట్ అంటే నిజంగా ఇప్పుడున్న టాలీవుడ్ డైరెక్టర్స్ మా టాలెంట్ ని వాడుకోవట్లేదు అన్న ఫీలింగ్ ఉందా? అలా ఏం లేదండి. అందరూ ఎందుకంటే ఇప్పుడు ఉన్న మీరు చూసినట్టయితే జబర్దస్త్ చేసే చాలా మంచి సినిమాలతో మంచి హిట్స్తో ఇప్పుడు శంకర్ గారు ఉంది, మాతో పాటు చేసిన శంకర్ మంచి హిట్స్ ఉన్నాడు. సో వాడు మంచి ఫ్యూచర్ ఉన్నట్టు టాలీవుడ్ డైరెక్టర్స్ వాడుకున్నట్టే కదా డైరెక్టర్స్ అందరూ. సో అలాగే మాకు కొన్ని సినిమాలు వస్తున్నాయి, వీడు కొన్ని చేస్తున్నాడు, కొంతమంది డైరెక్టర్స్ చాలా మంది. ఇప్పుడు ఏంటంటే ఇది వరకు ఒకటే ఆప్షన్ ఉండేది, ఇప్పుడు ఆప్షన్స్ ఏమేంటంటే స్ప్రెడ్ అయిపోయినాయి అన్నమాట. సుధీర్ కాకపోతే సీను కాకపోతే రాంప్రసాద్ కాకపోతే ఇంకోటి, ఇలా చాలా మంది అయిపోయేసరికి ఏంటంటే ఎవ్రీబడి ఈస్ గెటింగ్ ఆపర్చునిటీ. అంటే జబర్దస్త్లో కనిపించలేదంటే వాళ్ళు ఆర్టిస్ట్ అని కాదు కదండి. ఎందుకంటే కమర్స్ ఉన్నారు చాలా మంది. సో వాళ్ళకి ఇక్కడ అవకాశం రాలేదు, మేము వాడుకోలేకపోతున్నాం అనుకోవచ్చు కదా అక్కడ ఈ కొత్త వాళ్ళకి. సో వాళ్ళు సినిమాలకి వెళ్తున్నారు, మేము వెళ్తున్నాం. సో అలా డివైడ్ అవుతున్నారు అంతే, ఎవరికి అలా. అంటే మీ ఇద్దరిలో మిమిక్రీ చేసేది ఎవరు? శ్రీను బాగా చేస్తాడు. ఏదన్నా మిమిక్రీ చెయ్యి, అందుకే మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వద్దురా. కానీ ఎంత అమాయకంగా ఫేస్ పెడతారు కదా ఆన్ స్క్రీన్ వచ్చేటప్పటికి, అసలు సరెండర్ అయిపోయినట్టు, మొత్తం సుధీర్ కి సరెండర్ అయిపోయినట్టు అమాయకంగా. ఇలా ఈ ఫీలింగ్ ఉందండి జనాలకి. అయ్యో అమ్మో చాలా యాక్టింగ్ చేస్తాడు అయితే మిమిక్రీ. అంటే ఎవరు ఎక్కువ ఇష్టం? నాకు ఇష్టం ఏం లేదండి. అంటే ఏది ఎక్కువ ఫ్లో అంటే మన బొత్స సత్యనారాయణ గారు చేస్తాను ఎక్కువ. బొత్స గారు నాకు చాలా ఇష్టం ఆయన బేసికల్లీ. సో ఆయన చేస్తాను ఎక్కువ. మరి ఈ రోజు చూసుకుంటే మరి సుధీర్ మరి కానివద్దు, లేకపోతే ఈ గతం సిరి కానివద్దు, ఇక మరి ఆటోపతి రామప్రసాద్ గారు వీళ్ళు ముగ్గురు మంచి ఫామ్ లో ఉన్నారు. దాంట్లో మరి సుధీర్ సుధీర్ మంచి ఫామ్ లో ఉన్నాడు, మీ అందరికి తెలిసిందే విషయం. మరి ఏ విషయంలో ఫామ్ ఉన్నాడు, లేకపోతే ఎలాగ ఏ ఫామ్ నువ్వు మిమిక్రీ చేయమన్నారు అంతే తప్ప. మరి యాక్టింగ్ లో మంచి ఫామ్ లో ఉన్నా చెప్పకపోతే మరి గుమ్మడికాయలు దొంగలు ఎవరంటే మరి సంకలు తరుముకున్నట్టు మరి మంచి మరి దేని గురించి మాట్లాడుకున్నారు మీరు? అదే అంటే కారు అది కొన్నారు కదా అందుకే. ఓకే ఒక 2 నిమిషాలు శ్రీను యాంకరు, మీరు సుధీరే, సరే ఇంటర్వ్యూ చేపిద్దాం. శ్రీను యాంకర్, నేను సుధీర్. మీరు సుధీర్ టార్చర్ అండి, ఎందుకంటే ఇదే వెరైటీగా ఉంటుంది, మామూలు టార్చర్ ఉండదు. చెప్పండి సూరి గారు, చెప్పండి. ఏదో కొంచెం మొహమాటంగా ఉన్నట్టున్నారు. లేదు చాలా ఫ్రీగా ఉన్నాను, డబ్బులేమి ఎవరులేండి అలా. చెప్పండి సుధీర్ గారు, ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి? నేను ఇంటర్వ్యూకి వచ్చి బుక్ అయిపోయానండి. సో జబర్దస్త్లో మీ ఇద్దరిని చూసి చాలా మంది ఇదే అడుగుతున్నారు, ఏంటి సుధీర్కి గెటప్ సీనుకి. అదే అంటున్నా నేను కూడా, నాకు అదే. సో రష్మికి మీకు ఏంటి? ఎందుకంటే ఈ రోజు నేను యాంకర్గా కానివ్వండి, లేకపోతే గెటప్ సీన్గా కానివ్వండి, ఈ విషయం మీద ఆడియన్స్ అందరికీ, మన ఆంధ్ర తెలంగాణ ప్రపంచ నలుమూలలో ఉన్న తెలుగు ఆడియన్స్ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను. రష్మికి సుధీర్కి మధ్యలో ఏముంది, దీని మీద కూలంకషం ఇప్పుడు చర్చిద్దాం మీకోసం. మీకు ఇప్పుడు వరకు అంటే వాళ్ళిద్దరికి ఏదో ఉందో, వాళ్ళిద్దరు లవర్స్, వాళ్ళిద్దరికి పెళ్లి అయిపోయింది, అది ఇది అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు.
సో యాజ్ యాంకర్గా మీరున్నారు, సమక్షంలో గెటప్ సీన్ ఉన్నాడు. ఇప్పుడు నేను తేటతలం చేయబోతున్నాను ఆ విషయాన్ని. సూర్య గారు కరెక్ట్ చెప్పండి ఇప్పుడు. ఏంట్రా ఈ టార్చర్ నాకు? చెప్పండి, మీరు నవ్వితే ఎక్కడో ఏమో అంటారు, ఫ్రాంక్ గా చెప్పండి. రష్మికి నాకు మధ్య ఏమీ లేదు బేసికల్లీ. రష్మి నేను వీఆర్ వెరీ గుడ్ వర్కింగ్ కొలీగ్స్ అంతే. నాట్ ఈవెన్ ఆన్ సెట్స్ నేను తనతో మాట్లాడిన ఎక్కువ. వెళ్ళి కనీసం హాయ్ రష్మి గుడ్ మార్నింగ్ అని కూడా నేను తక్కువ చెప్పేది. అండ్ షూటింగ్ అయిపోయిన తర్వాత అయితే అసలు కనీసం మాట్లాడుకోవడం కానీ లేదంటే చాటింగ్ కానీ లేకపోతే ఏదైతే ఎనీ కైండ్ ఆఫ్ మీన్స్ ఆఫ్ కాంటాక్ట్ తనతో నేను ఉండను. అదే సాక్షిగా పక్కన ఉన్న ఎప్పుడు అతుకు పెట్టుకుంటాం కాబట్టి ఇద్దరం షూ లేసులాగా ఉంటాం కాబట్టి. ఇప్పుడు మీరు ఏదో ప్రూవ్ చేయడానికి మా వేదికని వాడుకున్నట్లుంది. అలా కదండి, అంటే బేసికలీ దీని మీద చాలా డౌట్ చాలా డౌట్ ఉంది. క్లారిఫై చేయాలనుకో ఎప్పటి నుంచి అనుకుంటున్నాను నేను. ఈ రోజు నాకు అవకాశం వచ్చింది కాబట్టి చెప్పేస్తాను. ఏంటంటే ఏమీ లేదు అనుకోవడం మళ్ళీ మరి కరేపాకు లేదని మీ యాంగిల్లో చూడకండి. కరేపాకు లేదని ఓకే ఓకే మిమిక్రీ మీరు కూడా చేస్తారండి? చేస్తారు. పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ అండి. ఆయన బాడీ లాంగ్వేజ్ అది బాగా చేస్తారు. హెయిర్ స్టైల్ మిమిక్రీ నాకు పెద్దగా పర్లేదు, బాడీ లాంగ్వేజ్ చేసినా పర్లేదు. బాడీ లాంగ్వేజ్లు అని అంటే నేను కళ్యాణ్ గారితో రీసెంట్గా సర్దార్ గబ్బర్ చేస్తున్నాను. సో ఆయన బీభత్సమైన ఫ్యాన్ నేను. ఆయన దగ్గరికి వెళ్ళి అలా చూస్తూ ఉంటామంట, ఆయన ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎప్పుడు ఏం చేస్తున్నారు ఏంటనేది చూస్తూ ఉంటాం, నాకు పిచ్చి. సో ఆయన ఎలాగా చాలా కూల్గా, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే పవన్ కళ్యాణ్ గారు అంత కూల్గా ఉంటారు అని చెప్పని. నేను అక్కడ ఉంటే నేను పవన్ కళ్యాణ్ సుధీర్ అక్కడ ఉన్నాను అనుకోండి, సుధీర్ రా ఏంట డైలాగ్ ఏంటి ఏమన్నా బాగుంది, ఇంకేం ట్రై చేద్దాం. శంకర్ నువ్వేం చెప్తున్నావు? బాగుంది శంకర్, అది ఇంకొంచెం ఏమన్నా మా చెప్పండి. మ్యూజిక్ ఏదో కొట్టు పాడు. అయ్యా వద్దులేండి అయ్యా, ఇప్పుడు వద్దులే అయ్యా అయ్యా డ్యాన్స్ చేస్తారు అనమాట. సూపర్ ఇది 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 కొట్టు ఇది. అసలు అంత ఫ్రీగా ఉండేసరికి మాకు పిచ్చి ఎక్కిపోయిందండి. ఇది అంటే ఆఫ్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. పవన్ కళ్యాణ్ గారు వచ్చి అరే నన్ను పిలుస్తారు, నా పేరు తెలుసు అండ్ జబర్దస్త్. మీరు ఫస్ట్ డే సెట్స్లోకి వెళ్ళగానే మీరు సుధీర్ కదా, జబర్దస్త్ కదా, హలో అండి సుధీర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏంటి నన్ను సుధీర్ గారు అని అనడం ఏంటి అని చెప్పి ఒక షాక్లో ఉంటే, నేను ఇలా నించొని ఉన్నాను ఒక షార్ట్లోని, ఆయన నా ముందు ఉంటారు. షార్ట్ అయిపోగానే కట్ అనగానే డైరెక్టర్ గారు కొంచెం ఒక స్టెప్ వెనక్కి నా కాలు తెలియదు ఆయనకి, ఎరక్కి నేను తగలంగానే వెంటనే నా కాలుకి ఇలా అంటే ఐ మీన్ జనరల్ పెద్దవాళ్ళకి తగిలితే ఇలా అంటాం కదా, అలా పవన్ కళ్యాణ్ గారు నా కాళ్ళు ఇలా అనేసరికి అయిపోయింది, ఇంకా అక్కడ చచ్చిపోయి సగం. చాలా ఇంక జీవితం ఇంకేం వద్దు అని చెప్పనండి. చెప్పారా ఇంతటి ఫ్యాన్, ఇంత పెద్ద ఫ్యాన్ అని అంటే చెప్పే అవకాశం రాలేదేమో? చెప్పక్కల నన్ను చూస్తే ఆయనకే అర్థమైద్దేమో నేను అనుకున్నాను. ఎందుకంటే నేను టాప్ టు బాటమ్ నేను ఎవ్రీథింగ్ నేను నాకు నరాల్లోనే ఉండేది పవన్ కళ్యాణ్. నాకు యాక్టింగ్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పిచ్చి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్. సో అలాంటి అంత వీళ్ళతో యాక్ట్ చేసే అవకాశం కూడా వచ్చింది. నాది ఇట్స్ లైక్ డ్రీమ్ బికమింగ్ ట్రూ మాట. నేను పవన్ కళ్యాణ్ గారితో చేయడం అనేది ఇట్స్ లైక్ నేను అనుకున్నాను, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకసారన్నా పవన్ కళ్యాణ్ గారిని అట్లీస్ట్ చూస్తే చాలేమో అని చెప్పని అనుకున్నాను. ఆయనతో యాక్ట్ చేసే అవకాశం ఆయనే చెప్పారు, సుధీర్ నేను చూసి పెట్టుకున్నాను, నేను కావాలని చెప్పని. నిన్ను శంకర్ని వేణు అనగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఓకే, అంటే సీనుకి నరాన జీర్ణించుకుంది ఎవరు? బొత్స సత్యనారాయణ గారు కేసీఆర్గా పంచు. నాకు మెగాస్టార్ చిరంజీవి గారు అండి, చిన్నప్పటి నుంచి. అసలు అంటే భీమవరం అవడం వల్ల అలానే కదండి, చాలా మంది ఇన్స్పిరేషన్. ఎంతమంది యంగ్స్టర్స్ అందరికి అంటే వాళ్ళ ఏరియా కూడా కాబట్టి ఏ ఏరియా నుంచి వచ్చినా కూడాను ప్రతి ఇప్పుడున్న ప్రజెంట్ ఈ ఏజ్ లో ఉన్న ఆర్టిస్టులందరికీ ఆల్మోస్ట్ చిరంజీవి గారు స్ఫూర్తి. ఎందుకంటే నాకు తెలిసి నా సర్కిల్లో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు కదా, నాకు కూడా వాళ్ళందరూ కూడా చిరంజీవి గారిని చూసి వచ్చిన వాళ్ళే. కొంతమంది మీరు ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి. సో నేనైతే చిరంజీవి గారిని ఖైదీ సినిమా దగ్గర నుంచి మంచి వీరాభిమాని. నేను చంటి అబ్బాయిలో కామెడీ చూసి అయితే నేను కామెడీ అవ్వాలనుకున్నాను. అంటే కామెడీ చేయాలి అని పుట్టింది అక్కడ. ఆ టైమింగ్, అద్భుతమైన టైమింగ్ దాంట్లో చంటి అబ్బాయిలో. సో ఆ చిరంజీవి గారిని చూసి ఆయన సినిమాలు చూస్తూ ఇన్స్పైర్ అయ్యి ఎక్కడ. అంటే శ్రీను పర్సనల్ లైఫ్ లో ఎలా ఉంటాడు? అంటే ఇదే అల్లరిగా ఆట పట్టిస్తూ అందరినీ
అలా ఉంటాడా లేదా చాలా పొలైట్గా చాలా సీరియస్గా ఇలానా? నేనండి కోతినండి నేను. పెద్ద కోతండి. అవునా? ఆడు ఏం చెప్తాడు అనుకున్నాడు, కోతి అని చెప్పబోండి కొట్టేవాడు, గ్యారెంటీ కొట్టేవాడు. నేనే చాలా పెద్ద కోతండి, అసలు కనబడ్డు. నేను పెద్ద కోతి అని అనుకుంటారు అందరూ, నేను కోతినే, కోతి కాదని కాదు. ఓ చిన్న బట్ వీడు ఏదో నార్మల్ గా నేను ఎలా చేస్తాను, వీడు నాకన్నా పెద్ద కోతి అండి బాబు. వీడు కోతండి. నేను జబర్దస్త్ టీమ్ తో నేనే ఇంటర్వ్యూ చేస్తున్నాను, నాకు ఈ డౌట్ కోతి నేను కొబ్బరి చెప్పున్న కోతి. కొబ్బరి చెప్పున్న కోతి అసలు ఆగదు. ఓకే. అయితే మీరిద్దరు ఫ్రెండ్స్ ఎప్పుడయ్యారు? జబర్దస్త్ లోకి రాకముందా? నేను జబర్దస్త్ మేము ఆల్మోస్ట్ 8-9 years నుంచి ఫ్రెండ్స్ అనండి. జబర్దస్త్ స్టార్ట్ అయ్యి 3-4 years అయింది. కానీ వీడు నేను ఫ్రెండ్స్ ఒక 8-9. వీడికి నాకు ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నాడు, మ్యాగీ అని చెప్పి. సో వాడు నాకు, నేను లోకల్ టీవీలో మ్యాగీ ఏంటి వెరైటీగా ఉంది? వాడి పేరు యోధ అండి. యోధ మగ్గి, ఇంటి పేరు మగ్గి. ఓకే. మగ్గి రామకృష్ణ మ్యాగీ యోధ ఓ. వాడి పేరు. దాన్ని వాడు యోధ అని స్టైల్గా, మ్యాగీ అని స్టైల్గా చేంజ్ చేసుకున్నాడు. సో వాడికి నాకు కామన్ ఫ్రెండ్ మ్యాగీ ఉన్నాడు, నాకు ఫ్రెండ్ వాడు, వీడికి ఫ్రెండ్. ఒకసారి మేము అందరం కలిసామన్నమాట. కలిసినప్పుడు ఇలాగ శ్రీను నాతో పాటు ఉంటాను, రూమ్మేట్ అని వాడు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అలా స్టార్ట్ అయింది. ఇంకంతే, పట్టుకొని వదలట్లేదు ఇప్పుడు దాకా. ఇప్పుడు శ్రీనుకు మ్యారేజ్ అయిపోయింది, అయినా వదలట్లేదా? శ్రీను మ్యారేజ్ చేసుకుంది ఎవరిని, నా ఫ్రెండ్నే కదా, చైల్డ్హుడ్ ఫ్రెండ్ తీసుకొచ్చి, అరే ఇదిగో నా ఫ్రెండ్ రా అని చెప్పి ఈ లైఫ్ లో పరిచయం. చేసిన మంచి పని ఏంటంటే ఒక మంచి అమ్మాయిని పరిచయం చేశాడు, మ్యారేజ్ చేశాడు. వీడికి మంచి ఆ అమ్మాయి అంటది, నువ్వు లైఫ్ లో చేసిన బ్యాడ్ మిస్టేక్ ఏంటంటే ఈయన పరిచయం చేయడం. అయితే ఈసారి శ్రీనుని వాళ్ళ వైఫ్ ని పిలిపించాలి. ఓకే. ఇంకా రవిప్రసాద్ ఎలా ఉండేది? రామ్ ప్రసాద్ తో అయితే, రాంప్రసాద్, రామ్ ప్రసాద్ తో ఆడు మా ఇద్దరికి మించిన కోతండి. ఇద్దరు మిక్సీలు మిక్సీ కానీ అసలు కనబడ్డు కదా అలా. అయ్యి బాబాయ్ కనిపించడం అంటారు. స్క్రీన్ లో ఉంటదేమో కొంతమందికి ఆ లుక్ ఉంటదేమో, ఈయన చూస్తే కొంచెం. ఇంతకు ముందు క్వశ్చన్ అడగల, ఆ విధంగా తను చూస్తే, నన్ను చూస్తే ఏదో అమాయకులా అన్నారు. అది అంతా కాదండి, రివర్స్ అనుకున్నారు. నేను కోతి, వీడు చాలా డీసెంట్ పొలైట్ గా ఉంటాడు బయట అందరితో, ఓకే. మంచిగా చాలా నేను అంటే బేసిక్ బయట అసలు మాట్లాడను. చెప్పగానే ఇంకొంచెం నేను బయట నిజంగానే చాలా డిగ్నిఫైడ్ గా ఉంటాడు. నేను కొంచెం తగ్గుతాను, లైట్ డిగ్నిఫై తగ్గుతుంది. రాంప్రసాద్ వచ్చే వరకు అలా ఉంటుంది, అలా ఉంటుంది. అన్ని ఎప్పుడు తిడతాం బాటిల్ తాగాడు అనుకుంటే తప్పని పడేస్తాడు కింద. రే సరిగ్గా పెట్టరా, కొంచెం డీసెంట్గా మెయింటైన్ చేయరా, వీడైతే అసలు మాట్లాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. సో కొంచెం తగ్గి అలా వెళ్తుంది అనమాట. ఓకే. నేను శైలజలో క్యారెక్టర్ చాలా దగ్గరైంది కదా, ఎక్కువ రోల్ ఉన్నట్లుంది. అవునండి. ఓకే. మరి సుధీర్ డాష్ ఎప్పుడు? అంటే నేను శైలజలో రామ్ అండ్ శైలజ. ఓకే. నా మ్యారేజ్ ఎప్పుడు అడుగుతున్నాను నేను ఇంకా అంటే ఒక 1-2 years బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నానండి. ఐ జస్ట్ ఇంకా నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి. సినిమాలకి జబర్దస్త్ బ్రేక్, సినిమాకి జబర్దస్త్ కాదు, పెళ్లికి ఒక ఇల్లు కొనుక్కోవాలి, లేదంటే ఇంకొంచెం అంటే నాకు వచ్చే లైఫ్ పార్ట్నర్కి నేను కొన్ని సెట్ చేసుకొని పెళ్లి చేసుకోవాలని నా డ్రీమ్ అన్నమాట. చేసుకోవచ్చు, ఇప్పుడు పెద్ద మ్యాటర్ ఏం కాదు, మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయి. బట్ మ్యారేజ్ ప్రపోజల్స్ ఓకే, మామూలుగా ఆఫ్లైన్ ప్రపోజల్స్ నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ రిలేషన్షిప్స్ అండి. ఓకే. నెవర్. నాట్ రిలేషన్షిప్స్ గురించి నేను అదే అడిగేది లవర్ లేదు. గానీ ఏదైనా అంటే లెటర్స్ అయితే ఆబ్వియస్లీ వస్తుంటాయి, అందులో మీలాంటి అల్లరి గ్యాంగ్ కి ప్రస్తుతానికి యాక్చువల్లీ వీడికి డైరెక్ట్ గా రావడం కంటే వీడికి వస్తే మామూలుగా ఎవరో అడుగుతూ ఉంటారు, విల్ యూ మ్యారీ మీ అని చెప్పి అందరూ అడుగుతారు. నాకు తెలుసు, నన్ను అడుగుతారు ఫోన్ చేసి నెంబర్ ఇవ్వండి, యాక్చువల్లీ ఇంట్లో చెప్తాను మా అమ్మ నాన్నకి మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే వీడు ఒకటే అంటాడు, ఫస్ట్ మా అమ్మ నాన్నతో మాట్లాడిపించండి, నువ్వు ఎవరో నాకు తెలియదు, సో మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న మాట్లాడుకుంటే తర్వాత చూద్దాం, అంతేగా ముందు నేను మాట్లాడేసి మీతో అంత ర్యాప్ అంత కరెక్ట్గా అయిన తర్వాత నేను మాట్లాడి పెళ్లి చేసుకుని అదే ఉండదు. సుధీర్ గారు యాక్చువల్లీ వీడు కనిపించదు ఒకటి. నేను అసలు ఐ డోంట్ ఎంకరేజ్. సో మొత్తం అంతా మా డాడీ చేతిలో పెట్టేశాడు, మీ ఇష్టం డాడీ, మీరు ఈ అమ్మాయిని చూపించండి, అమ్మాయిని చేసుకుంటాను. అసలు ఫ్రెండ్ కాదు, అందుకే ఫాదర్ క్యారెక్టర్లు ఇస్తున్నారు బాగా. ఓ తీర్చిదిద్దినట్టుగా. ఓకే. ఎనీవే చాలా బాగా ఎంజాయ్ చేసాము హాఫ్ అన్ అవర్. ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి శ్రీను, సుధీర్ అండ్ మీ టీం అందరికి కూడా అని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. అండ్ మూవీస్లో కూడా చేస్తున్నందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. తెలుగు ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్, మమ్మల్ని ఇంత మంచి స్టేజ్లోకి తీసుకొచ్చినందుకు. మేము జబర్దస్త్ ఎంత బాగా చేస్తున్నాం, మీరు ఎంకరేజ్ చేసి మీరు షోని పెద్ద హిట్ చేశారు కాబట్టి మేము ఈరోజు ఈ స్టేటస్లో ఉన్నాము. సో విల్ డూ అవర్ బెస్ట్ టు మేక్ యూ లాఫ్ అండ్ యూ ఆల్ షుడ్ బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్ ఆల్ ద టైమ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓకే. సో చూసారు కదా, ఇది ఇవాళ హలో అన్నారా. కీప్ వాచింగ్ HM TV.